రైట్, సంతోషం. సంగీత సాధన కార్యక్రమం అయిపోయింది. దేవునికి మహిమ. ఇప్పటికే టైం అయిపోయినట్టుంది. దావీదన్న ఏదో వాక్యం చెప్పినట్టున్నారు కదా మంచిగా. తోడేళ్ళు, గొర్రెలు, పాములు, పావురాళ్ళు అన్నాడు. మొత్తానికి ఆ నాలుగే వినపడ్డాయి చివరిలో. మరి నాకు తోడేళ్ళు, గొర్రెలు, పావురములు, పావులు. సరే, వాటిని గురించి దేవుడు దైవజనుని నోట ఎందుకు పలికించాడో నిష్కారణంగా అయితే కాదు. యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి ఇక లోకంలో పరిచర్యకు వాళ్ళని సిద్ధపరిచి అన్ని విధాల వారికి హెచ్చరికలు ఇచ్చి కొన్ని పాఠాలు నేర్పి లోకంలోనికి పంపేటప్పుడు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులనేమో తోడేళ్లతో పోల్చాడు, లోకంలోనికి వెళ్ళేటువంటి దేవుని సంబంధులనేమో గొర్రెలతో పోల్చాడు. దాని అర్థం ఏంటంటే, గొర్రెలు సాధువులు, తోడేళ్ళు క్రూర జంతువులు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. మీకు లోకంలో గొర్రెలు ఎదురవుతాయి అనుకోవద్దు, లోకంలో తోడేళ్ళు ఉన్నాయి అన్నాడు. ఈ తోడేళ్ల మధ్యకు గొర్రెల్లాగా పంపుచున్నాను కనుక మీరు గొర్రెల్లాగా ఉండొద్దు అన్నాడు. పావురము వలె నిష్కపటులను, పాముల వలె వివేకులనై ఉండండి అన్నాడు. పాముని దేవుడే సృష్టించాడు. మీకు తెలుసా, భూమి మీద ఉన్నటువంటి జంతుజాలం, జీవజాలం, పక్షిజాలం, సర్పజాతి, మత్స్యజాతి, మృగజాతి సమస్తము కూడా దేవుని సృష్టే. సర్పం కనపడితే సహజంగా మనం చెడ్డదని దాన్ని చంపుతాం. ఎందుకు చెడ్డది అంటే అది కరిస్తే మనం సస్తాం కాబట్టి, విషం ఎక్కి, అంతే. అలాగని అసలు సర్ప జాతే లేకుండా నిర్మూలన చేసామనుకో ఎంత డేంజరో తెలుసా. పాములు కరిచి ఏటా కనీసం 1,00,000 లోపు 1,00,000 పైన ప్రజలు చచ్చిపోతున్నారు తెలుసు. కానీ అసలు సర్పజాతి మొత్తం పూర్తిగా లేకుండా దాన్ని నిర్మూలన చేస్తే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటది. దేనికి దానికి మొత్తం దేవుడు చేసిన డిజైన్. ప్రకృతి సమతుల్యత అంటే ఏంటో తెలుసా? సింపుల్గా వీటి మీదే చెప్తా. పాములు ఎక్కడ ఉంటాయి? ఎక్కువ పొలాల్లో ఉంటాయి. పాములకు ఆహారం ఏంటి? నంబర్ 1లో చెప్పాలంటే ఎలుకలు. సర్పజాతి అసలు లేకుండా పోయిందనుకో, ఎలుక జాతి హద్దు అదుపు లేకుండా విస్తరించిపోయింది. ఎలుక జాతి హద్దు అదుపు లేకుండా విస్తరించిపోయిందనుకో, గింజ ఇంటికి రాదు మనకి. ఇక వ్యవసాయం చేసి మొత్తం వాటికి అప్పచెప్పి రావటమే. గింజ రాదు ఇంటికి. అందుకే సర్పాలని మీరు గమనిస్తే ఆ ఎలుకల్ని వేటాడి వాటి యొక్క సంఖ్య బ్యాలెన్స్ ఉండేటట్టు పాములు చేస్తాయి. అలాగని పాములన్నిటినీ బతకనిస్తే ఈ సర్పజాతి ఎక్కువ అయిపోయి మొత్తం అదే వాటి సంఖ్య ఎక్కువైపోయి అంత మనుషులు, జంతువులు, సమస్త ప్రాణకోటికి నష్టం. అందుకని వాటిని మరికొన్ని తింటూ ఉంటాయి. పక్షి జాతి, ముంగీస జాతి, జంతువుల్లో కొన్ని జంతువులు అచ్చంగా పాములను వేటాడి తినే జంతువులు ఉన్నాయి. పాముల్లోనే పెద్ద పాములు, చిన్న పాములు వేటాడి చంపి తింటాయి. గ్రద్దలు, పక్షులు, పక్షిరాజులు, గ్రద్దలు, డేగలు, సాలువ డేగ అంటారు. చిన్నగానే ఉంటుంది, పావును వేసుకొని పోయింది, కొట్టేస్తుంది పావుని. వాటిని వేటాడి తీసుకెళ్తాయి. అంటే ఆ సంఖ్య విస్తరించకుండా అవి బ్యాలెన్స్గా ఉండడానికి మళ్ళీ వాటికి కొంత విరుగుడు పెట్టాడు. పాములు ఎక్కువ విస్తరించకుండా కొన్నేమో మనుషుల చేతుల్లో హతులైపోతే, కొన్నేమో పక్షులకి, కొన్నేమో జంతువులకి, కొన్ని పాములు, పెద్ద పాములకి చిన్న పాములు ఆహారం అయిపోయి
అది కూడా బ్యాలెన్స్గా ఉంటుంది అన్నమాట. ఇదంతా ప్రకృతి సమతుల్యత కొరకు దేవుడు ఏర్పాటు చేసిన సౌకర్యం. అసలు పామే లేదనుకో, అంతా ఎలుకలో మయం అయిపోయింది. కాబట్టి దేవుడు దేన్ని సృష్టిలోకి తీసుకొచ్చినా, దేన్ని ఉనికిలోకి తెచ్చినా, దాని అంతటి వెనక ఆంతర్యం ప్రకృతి సమతుల్యత కొరకు, మన క్షేమం కోసమే. ఇక్కడ ఆదికాండం మనం 3లో చూస్తే భూజంతువులలోకెల్లా సర్పము యుక్తి గలది అంటాడు, వివేకం కలిగింది. దాని యొక్క పనితనం వర్ణించాలంటే టైం తీసుకుంటుంది. దానికోసం ఒక సర్పాన్ని గురించి వర్ణించాలంటే తెలుసా మీకు, త్రాచుపాము ఒక్కదాని గురించి వర్ణించాలంటే చాలా టైం పట్టింది. అంత విశిష్టమైన జీవి సర్పం. మిగిలిన వ్యవహారాలన్నీ ఏమి చెప్పకుండా దాని గ్రహింపు శక్తి కానీ, దాని పనితనం కానీ, అది ఉత్పత్తి క్రమం, పునరుత్పత్తి క్రమం చేసేటువంటి విషయాలు కానీ, ఒకటొకటి విభజించి మాట్లాడితే బోలెడన్ని విషయాలు ఉన్నాయి ఒక సర్పాన్ని గురించి. అవన్నీ దేవుడు చెప్పకుండా వివేకం అనే ఒక పాయింట్కి పామును చూపించాడు. సర్పాన్ని గురించి బైబిల్లో ఎక్కడ మెచ్చుకోలుగా మాట్లాడలేదు, దాని వలె ఉండండి అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఒక్క యేసయ్య మాత్రం శిష్యులకు చెప్పాడు, సర్పము వివేకానికి మంచి గుర్తు, చాలా వివేకంగా తప్పించుకోండి. మీకు తెలుసా, సర్పం యొక్క పనితనం అంతా కూడా వేటాడటంలోనో మరిదేంలోనో కాదు, తప్పించుకోవటంలో ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఒకసారి నేను చూశానండి ఇంటి ముందు, మనకి ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ వెళ్ళే పాములు, ఇప్పుడు మీకు వచ్చిన లైవ్లో ఉంటాయి, అక్కడే తిరుగుతూ ఉంటాయి. నేను ఉండే ఇంటి ఎదురు పెద్ద నీట్గా ఉంటుంది, అందులో తిరుగుతూ ఉంటాయి. అవి నైట్ టైము కట్టెల్లోంచి వస్తా నీళ్ళలో తిరుగుతుంటాయి. బాగున్నా శాలేమన్నా ఏం సంగతులు అని పలకరిస్తుంటాయి. నేను కూడా ఏం పర్లేదు, నేనే మిమ్మల్ని కలిదిచ్చాను, మీరు అక్కడ నుంచి బయటికి రావద్దు, వస్తే మాత్రం నా సంబంధం లేదని చెబుతుంటాను నేను. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దాని వివేకం, దాని పనితనం అంతా కూడా. ఒకసారి నేనేం చేశానంటే మధ్యాహ్నం ఇంచుమించు 4 గంటల వేళ ఇంట్లోంచి బయటకు వచ్చా. అంతా 1 సంవత్సరం అయింది అంతే. సింగిల్ ఒక్కడనే వచ్చా బయటికి. పెద్ద పాము, దాని కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంతవరకు చూడాలి ఆ కలర్ పాముని. చక్కగా నీట్గా కట్టెల్లోంచి వస్తూ ఉంది. కళ్ళారా చూసా. నా అడుగుల చప్పుడు వింది. ఒక క్షణం అట్ట ఆగింది, శరవేగంతో కట్టెలోకి వెళ్ళింది. ఒక కట్టెల్లోకి, ఆ గుట్టు ఉంటే ఆ గుట్టలోకి, అక్కడే కట్టెలు ఉన్నాయి. అది వెళ్ళిన పాయింట్ గుర్తుపెట్టుకున్నా, దొరికావు బిడ్డ, దొరికావు, నీ పని చేస్తానా కానీ. ఇక నేను అక్కడే నిలబడ్డా. మళ్ళీ అక్కడ నుంచి నేను పక్కకి వెళ్ళి కట్టె తీసుకొచ్చి నీ హడావుడి చేస్తే మళ్ళీ ఆ ప్లేస్ మిస్ అవుతా కదా. అందుకని నేను అది ఎక్కడుందో ఆ ప్లేస్ని అలానే గుర్తుపెట్టుకున్నా. కేకేశాను, తమ్ముళ్ళు వచ్చారు, కర్ర కట్టె తీసుకొని వచ్చారు. ఎక్కడంటే ఆ మొద్దు కింద ఉంది అన్న. ఆ మొద్దు కిందే ఉంది అది. ఇక మన వాళ్ళు కష్టపడి దానికి ముందున్న మొద్దులు తీసి, ఆ మొద్దు తీసి, దాని తర్వాత మొద్దులు తీసి, ఆ తర్వాత మొద్దులు తీసి, ఎన్ని మొద్దులు తీసినా అది కనపడలా. కనీసం దాని తోక కూడా కనపడలా. మొద్దులన్నీ తీసి ఇక నన్ను ఏం అనలేక చూస్తున్నారు. ఏందిరా ఈ మొద్దులేమన్నా ఇటు పక్కకు మోపించాలి, ఏమన్నా స్కెచ్ గీసావా, పామని చెబితే మోస్తామని ఏమన్నా పని చేసావా, ఏది దాని పాము లేదు, దాని తోక కూడా లేదు. నేను ఇక్కడే ఉంది తమ్ముడు, ఇప్పుడే తమ్ముడు, అక్కడే ఉంది తమ్ముడు అండి. ఏడుంది అది? సగం మొద్దులు లాగేశారు, అయినా కనపడలేదు. ఎంత యుక్తిగా తప్పించుకుందంటే, పెద్ద పాము, మళ్ళీ చిన్న పాము కాదు. ఒకసారి ఏం చేశాడు మన కుర్రాడు తమ్ముడు, కారు నడుపుతూ ఉంటాడు. కరెక్ట్గా సగం రోడ్డు మీదకి వచ్చేసింది పెద్ద పాము. పావును గురించి అయితే ఏందో ఎక్కడ లేని ఉత్కంఠ. దేవునికి స్తోత్రం. దెయ్యాలు ఒకటి, పాములు ఒకటి, భలే ఉత్కంఠ. చుట్టూ చూసుకుంటుంటారు ఎక్కడ నీ మధ్యలో ఏమైనా వచ్చిందేమో అని.
పెద్ద పాము, రక్తపింజరి ఇంతలా ఉంది. సగం వచ్చేసింది రోడ్డు మీదకి. మా తమ్ముడు ఉన్నాడు, ఒక తమ్ముడు ఆవేశం బాబు. ఎక్కిచేదా అన్నాడు. నీకంత లేదులే పద అన్నాను నేను. ఎందుకు? ఎక్కిస్తా అన్నాడు. నీ వల్ల కాదులే పద, నాకు తెలుసు దాని పనితనం, ఏం కాదు అయిపోయింది ఎక్కిస్తా అన్నాడు. రయ్యమని దాని మీద బానిచ్చాడు. బండి అంత దూరం పోయి ఆగింది. వెనక్కి చూసాం. వాస్తవంగా మనోడు వెళ్ళిన స్పీడు, మనోడు ఇచ్చిన మూమెంట్ ఎలా ఉందంటే అది దాని మీద ఎక్కి పప్పు అయిపోయి ఉండాలి. అసలు ఏం లేదు ఆడ. కాదన్నా ఎక్కిందంటాడు, ఎక్కలేదు. దానికి టచ్ కూడా కాలేదు అన్నాను నేను. కాదు ఎక్కిందంటాడు. అప్పుడు కూర్చోబెట్టి చెప్పా, రా వెనక్క బా అన్న. మరి నేను మొండోండి, మరి టైర్ ఎక్కిందంటాడు, ఎక్కలేదంటాను నేను. వెనక్కి రాని వెనక్కి తీసుకొచ్చి టైర్ ఎక్కితే పాముకి ఒకవేళ దెబ్బ తగిలి బ్లడ్ గారకపోయినా కనీసం దాన్ని తాలూకు నీరైనా రోడ్డు మీద అంటాల, పోయి చూసుకోపో, తడి కూడా లేదు చూడుపో. అంతే అంటావా? సరిగ్గా దిగటం ఎందుకు లేనిపోయాడు ముందుకి. 3 భాగాలు రోడ్డు మీదకి వచ్చిన సర్పం కరెక్ట్గా టైర్ దాని మీదికి వెళ్ళేసరికి ఆ ఉన్న 3 భాగాలు వచ్చేసింది కదా. ఈ భాగం మాత్రమే అవుట్ సైడ్ ఉంది, ఈ మొత్తం రోడ్డు మీద ఉంది. టైర్ దానికి సమీపంలోకి వచ్చేసరికి ఎంత స్పీడ్గా టర్న్ అయిందంటే ఈ టైర్ టచ్ కాల దానికి. నేను చెప్పే పోతా, ఎప్పుడో ఒకసారి నువ్వు అట్లాంటి దానికి రెగ్యులర్గా అదే పని. రోజు రోడ్డు అటు ఇటు దాటుతూ ఉంటుంది, ఎన్ని టైర్లను చూసి ఉంటుంది అది. ఎట్లాంటిని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలాంటి ముదుర్లని, మేధావుల్ని, పన్నువాళ్ళని, ఆవేశం బాబుల్ని చాలామందిని చూసి ఉంటుంది అది. 7 సార్లు పోవే, దాని తాలూకు జాడ కూడా లేకుండా పోయింది. అంటే ఇక సౌండ్ లేకుండా ముందుకు పోయాడు. ఇంకా డౌట్ ఉంటే ఆ గుట్టలో కూడా తీసుకెళ్తా, టార్చ్ లైట్ అయితే చూపిస్తా, ఏడో చోట ఉంటుంది చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దాని పనితనం. ఒక్క మాట, ఆ ఒక్క మాటలోనే మీకు బోల్డ్ అంత మెసేజ్ ఉంది. ఏంటి మెసేజ్ అంటే, దేవుణ్ణి అడిగాం, దిద్దుబాటు చేసుకున్నాం, శక్తిని నింపుకున్నాం, శక్తితో నింపబడి మళ్ళా లోకంలోనికి పంపబడబోతున్నాం. పంపబడబోయే వ్యక్తులమైన మనం కలిగి ఉండాల్సినటువంటి ఒక ముఖ్య లక్షణాన్ని సర్పాన్ని చూపించి దేవుడు మాట్లాడుతున్నాడు. గొర్రె ఉంది, తోడేలుకి ఈజీగా చిక్కింది, సర్పం చిక్కదు. అందుకని మీరు గొర్రె వల్లే ఉండండి అనలా, పాముల వలె వివేకులై ఉండండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని శక్తి పొందుకుని ఉన్నంత మాత్రాన సరిపోదు, వివేచన కూడా నువ్వు కలిగి ఉండాలి అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, శాంసన్ దేవుని పరిశుద్ధాత్మాభిషిక్తుడే, బలవంతుడే, కానీ ఎంత బలవంతుడైనా వివేకం లేనివాడు ఒక పాయింట్లో. ఇప్పుడు దిలీలా దగ్గరికి వెళ్ళావు, సరే నీకు భార్య మోసం చేసింది, అయిపోయింది, తీసేయి. ఇంకొక దగ్గర ఎవరో వేశ్యతో జీవించావు, సరే ఆమె వేశ్య అనుకున్నావు, తీసేయి. సరే దిలీలా మంచిది అనుకుని ఆమె ఇంట చేరావు. ఇంట చేరినప్పుడు ఆమె తవ్వకాలు జరుపుతుంటే నువ్వు ఎందుకు వివేకాన్ని కోల్పోయావు? బలం ఉండగానే సరికాదు, వివేకం కూడా కావాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని మాట. ఏం కావాలి? వివేకం. ఎన్నిసార్లు చెప్పిందండి? నీ గొప్ప బలం ఎందులో ఉంది
అని అడిగింది. నీ గొప్ప బలం ఎందులో ఉందని అడిగితే ఏనేం చేశాడు? ఎందుకు నీకు అని అడగాలి. కాదులే తెలుసుకుందామని అందనుకో, నా బలరహస్యం నీకు అవసరమా, నేను అవసరమా? ఇప్పుడు నా పర్సనల్ అది నీకు చెప్పేది కాదు. కాబట్టి ఆ పాయింట్ని ఇంకోసారి నువ్వు అడగొద్దు. అడిగితే అసలు రాను ఇక్కడికి అంటే గొడవ వదిలిపోను. నీ బలరహస్యం దేనిలో ఉంది అంటే కొద్దిగా వివేచించినట్లయితే నా ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టాలనే ఆలోచన ఈమె కలిగి ఉంది. ఇది ఈమెకు పుట్టిందా, లేకపోతే నా శత్రువులు ఏమన్నా ఈమెని వాడుతున్నారా? గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్ని సైతాను వాడతాడు, మన ఇరుగు పొరుగులను వాడతాడు, మన సమీపస్తులు అనుకున్న వాళ్ళని వాడతాడు, మనల్ని పాడు చేయటానికి, రెచ్చగొట్టడానికి, తప్పుడు పనులు చేయటానికి, దరిద్రగొట్టు జీవితంలో దిగజారటానికి. మనమెంతో నమ్మిన వాళ్ళని వాడుకొని వాడు దెబ్బ కొడతాడు. బలహీనులను వాడుకొని బలవంతులను నాశనం చేసే కుట్రదారుడు సైతాను. ఇది కూడా కాపీయే, దేవుని చూసి కాపీయే. బలహీనులను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా. బలహీనులను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా. ఆయన చూసి వీడు కాపీ అన్నమాట. బలహీనులను వాడుకొని బలవంతులను దెబ్బ కొడతాడు వాడు. ఎన్నడూ లేనిది ఈ అమ్మాయి కొత్త ప్రశ్న అడుగుతుంది. ఇన్ని రోజులు అడగల, రెగ్యులర్గా వస్తున్నా వెళ్తున్నా, ఇన్ని రోజులు అడగల, ఇప్పుడు అడిగింది. అసలు ఏమై ఉంటుంది? ఎందుకు అడుగుతుంది? తనకు కలిగిందా, లేకపోతే ఎవరి ప్రేరణ కన్నా లొంగుతుందా? జస్ట్ చిన్న వివేచన చేసినట్టయితే దిలీలాని దగ్గర కూర్చోబెట్టుకొని, ఆయన తోడ మీద ఈయన పండుకోవటం కాదు, అవసరమైతే ఆయన కౌగిట్లోకి ఆయన దగ్గరికి తీసుకొని, దలీలా భయపడకు, ఇంతవరకు నువ్వు అడగని మాట అడిగావు, ఇంతవరకు నీ నుండి వినని ప్రశ్న నేను విన్నాను, నా బలరహస్యంతో నీకెందుకు? అసలు దాంతో నీకు అవసరం లేదు కదా, ఈ ప్రశ్న నీది కాదు కదా. చెప్పు, ప్రలోభానికి లొంగావా, లేతే బెదిరింపులకు లొంగావా? నేనున్నాను, భయపడద్దు. ఎవడు నిన్ను బెదిరించాడో ఏరి పారేస్తా మొత్తాన్ని. దా కూర్చో, అసలు ఏం జరిగింది చెప్పు దలీలా. డబ్బు కకృతి పడ్డావా? బెదిరింపులకు లొంగిపోయావా? అవసరమైతే నిన్ను నేను పక్కన దాచిపెడతా. నిన్ను ఎవడన్నా బెదిరిస్తే బెదిరించేవాడికి నిన్ను చిక్కకుండా నేను కాపాడుకుంటా, నా వెంట పెట్టుకుంటా. అవసరమైతే నిరంతరం నీకు తోడు నీడగా నేనుంటా. చెప్పు దలీలా, ఏం జరిగింది? నువ్వు అడగని ప్రశ్న, అడగకూడని ప్రశ్న, ఎన్నడూ అడగని ప్రశ్న ఇప్పుడు నన్ను ఎందుకు అడిగావు? ఆ ఒక్క పాయింట్లో పట్టుకున్నట్టయితే సూపర్గా ఉండేది. ఆమె తొడ మీద ఆయన తలకాయను పెట్టి ఆమె ఊరడించడం కాదు, లాలించడం కాదు, ఆ పని ఈయన చేసినట్లయితే సంసోన్ లైఫ్ ఇంకొక టర్నింగ్లో ఉండేది, ఇంకొక మలుపులో ఉండేది. కానీ ఆ చిన్న విషయంలో వివేకాన్ని కోల్పోయి, నీ గొప్ప బలరహస్యం దేనిలో ఉందంటే జోకులు వేయటం మొదలుపెట్టాడు. జోకులు నాకు ఇట్లా చేస్తే నా బలం తగ్గిపోయింది, నాకు ఇట్లా చేస్తే. రెండు అడిగిందామా? ఏమడిగిందండి? రెండు అడిగింది. మొదటిది ఏమడిగింది? నీ గొప్ప బలం దేనిలో ఉంది. రెండోది ఏమడిగిందంటే ఏం చేస్తే నువ్వు బలహీనుడు అవుతావు. అడగకూడదు కదా. కొన్నిసార్లు కొన్ని పర్సనల్స్ ఉంటాయి. సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట. కొన్ని సంగతులు కొంతమంది ముందు నువ్వు మాట్లాడుకుంటూ ఉంటేనే మంచిదంటాడు. వినాలి. మరి ముఖ్యంగా కొన్ని మరీ కీలకమైన విషయాలు, నీ కౌగిటనున్న భార్య యొద్ద కూడా నువ్వు జారొద్దంటాడు. నీ కౌగిటనున్న భార్య యొద్ద నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టుము అన్నాడు. స్తోత్రం. కొంతమంది అన్నీ చెప్పుకుంటుంటారు, తర్వాత తిట్లు తింటుంటారు, రోడ్డు పాలు అవుతుంటారు. ఉదాహరణ ఆగదు. అమ్మాయి నేను ఇంత పోటుగాడిని, నేను అప్పుడు ఇట్ట చేశా, అప్పుడు అట్ట చేశాను, మొత్తం పట్టిస్తాడు. అన్నీ రాసుకుంటుంది, మైండ్లో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్పావుగా, నీ బతుకంతా నువ్వే చెప్పావుగా, నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు నువ్వే చెప్పావుగా, చెప్పమంటావా? ఓ ఏంది నువ్వు
చెప్పురా, నీ బతుకంతా తెలుసురో నాకు అంటుంది. పాయా ఉదారం ఆగదు. ఒక్కొక్కడికి ఏం తపన మొత్తం చెబుతుంటాడు. చెబుతున్నాను, చెప్తే మొత్తం జుట్టు పట్టించినట్టే. కొద్దిగా వివేకం కలిగి నడుచుకోవాలంటే సామెతల్లో సొలొమోను చెప్పాడు, దెబ్బతిన్నట్టున్నాడు బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం ఒకళ్ళ 1000 మందితో అనుభవం కదూ. అందుకని ఎక్కువ మాట్లాడొద్దు నాన్న, ముఖ్యంగా భార్య దగ్గర పోయి జాగ్రత్తగా ఉండని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మీరు నాకెళ్ళదో రకంగా చూడొద్దు, మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకపోతే బైబిల్లో కొంచెం బలహీన ఘట్టం అని రాసింది, అంతే. అందుకని కొద్దిగా జాగ్రత్త. నా చిన్నతనంలో మా నాన్న ఒక కథ చెప్పాడు. ఒక కథ పురుషుడి అవివేకం గురించి ఒక కథ చెప్పాడు. కథని ముందే చెప్పా, మళ్ళీ మీరు తర్వాత ఆవేశపడితే ఊరుకోను. కొంతమంది ఉంటారు, అటు జరిగిద్దా అంటారు. ఈ వెటకారాలు చేసి నేను చెప్పను. దేవునికి స్తోత్రం. చెబుతా వినండి. వివేకం, దాని యొక్క విలువ. ఓ రోజు ఓ మనుషుడు అడవిలో పశువులను మేపటానికి పోయాడంట. ఓ యవనస్తుడు పశువులను మేపటానికి పోతే అక్కడ అతనికి ఒక భక్తి సాధకుడు, ఒక దేవదూత లాంటి కూడా తారసపడి ఏదో ఇతను ఉపకారం చేశాడు. ఆ ఉపకారానికి ప్రతిగా అతను, నీకేదన్నా నిన్న ఉపకారం చేయాలి, నాకు ఫలానా విద్య తెలుసు, అది ఆ శక్తి నీకు వచ్చేటట్టు నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఏంటంటే జంతు, పక్షి జాతి, పురుగు జాతి, సమస్త జీవుల జాతి భాష నీకు అర్థమయ్యే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆ దూతలాంటోడు దీవించాడు. ధన్యుణ్ణి అన్నాడు ఇతను. ఇక ఏ పక్షి మాట్లాడినా నీకు అర్థమైద్ది, ఆఖరికి చీమ దోమ మాట్లాడినా నీకు అర్థమవుతాయి. ఓ అన్నాడు. అట్లాంటిది ఏదో మనకు వస్తే బాగుండు కదా, పరలోకం పోయాక చూద్దాం, అట్టంటే ఇక్కడ వద్దులే. సరే, ఆ పవర్ వచ్చేసింది. అయితే ఒక మాట చెప్పాడు, ధన్యుణ్ణి అని వెళ్ళబోయేటప్పుడు చిన్న మాట అన్నాడు. ఏంటంటే, నేను ఈ పవర్ నీకు ఇచ్చినట్టు, నీకు వీటి భాష అర్థమవుతున్నట్టు నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పినా నీ తల అక్కడే పగిలి చచ్చిపోతావు. ఇదొక్కటి జాగ్రత్త అన్నాడు. వరం ఇచ్చి ఇదొక ట్విస్ట్ ఉంటుంది కదా, షరతు. ఆ షరతు పెట్టాడు. నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ. నాకెళ్ళి సరిగ్గా చూస్తున్నారా? ఎన్నేళ్ళు? రైట్, బాగానే ఉన్నారు. సరే, అయిపోయింది. వీడికి అన్నిటి భాష అర్థమవుతుంది. కొన్ని నవ్వుకుంటున్నాడు, ఏమేమి మాట్లాడుకుంటున్నాయి అవి చూసి బాగా మంచి టైం పాస్ అవుతుంది వాడికి, హ్యాపీ. కొన్ని రహస్యాలు తెలుసుకుంటున్నాడు, ఏదో కొన్ని ఉపయోగపెట్టుకుంటున్నాడు, అంత బాగుంది. భార్య వచ్చింది, పెళ్ళయింది, భార్య వచ్చింది. మంచిగా కాపురం, క్రొత్త కాపురం స్టార్ట్ అయింది సంతోషంగా, అలాజాలంగా. ఓ రోజు వాడు పందిరి మంచం మీద కూర్చున్నాడు. ఎవరు? భర్త. భార్య ఏదో మాట్లాడుతూ ఉంటే భార్యకి సమాధానం చెప్తా కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతా కిందికి చూశాడు. కిందికి చూస్తే చీమల బారు వరసగా పోతుంది. చీమల బారు వరసగా వెళ్తూ ఉంది. ఈ చీమలు ఇంత కోలాహలంగా వెళ్తున్నాయి, అసలు ఏంది వీటి భాష, ఏం మాట్లాడుకుంటున్నాయని కొంచెం అటు చెవి పరికించాడు. చెవి పెడితే అది చీమల పెళ్ళి హడావుడి. చీమలకి మ్యారేజ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ పెళ్లి కార్యక్రమానికి చీమలన్నీ కలిసి వెళ్తున్నాయి అన్నమాట. ఆ పెళ్ళికి పోయే వాళ్ళ జనాలు కోలాహల మాటలు ఉంటాయి, అక్కడ ఆ సంభాషణ జరుగుతుంది. ఈ సంభాషణలో చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి?
4 కాళ్ళు ఉంటాయి అనుకోండి. ఒక చీమ 3 కాళ్ళే ఉంది దానికి. 4 కాళ్ళు ఉన్న చీమలన్నిటినీ 3 కాళ్ళ చీమ మహాహడావుడి చేస్తుంది. ఇదే బలహీనరాలుగా అడుగులు అడుగేసుకుంటూ నడుస్తా బాగా నడిచే వాటన్నిటిని ఎగతాళి చేస్తుంది, హడావుడి చేస్తుంది. టైం అవుతుంటే పారేంటి తొందరగా, ఏంటి నడకలేంటి, మీ వ్యవహారం ఏంటని ఇంతసేటు గొడవ చేస్తుందని ఈ నడక చూస్తే 3 కాళ్ళే ఉన్నాయి, 1 కాలు లేదు. వాడికి ముచ్చటేసి పక్కున నవ్వాడు. అని నవ్వాడు. భార్య పట్టుకుంది. ఏంటండి ఎందుకు నవ్వారు అంది. చీమల వ్యవహారం వీడు చెప్పకూడదుగా, అక్కడ జరిగే తంతెందు వీడికి చెప్పకూడదుగా, వీడికి అర్థమైంది నాకు తెలియదు. ఆమె ఏమనుకుంటుంది, నా విషయంలో ఏదో ఎగతాళి చేశాడు, నా సంగతిలో ఏదో నవ్వాడు. ఇక ఆడవాళ్ళు వదిలిపెట్టరుగా, ఏంది ఎందుకు నవ్వావు అంటారు. ఏం లేదమ్మా వేరే విషయం ఏంటంటే, వేరే విషయం ఏంది ఆ విషయం అంటారు. వేరే విషయం లేమంటే ఏంది ఆ విషయం, వేరే విషయం ఏంది అని నీకు సంబంధించింది కాలేమ్మా వేరే సంగతి అంటే నా దగ్గర కూడా దాచిపెడతావా నువ్వు, నన్ను అడుగుతావు అన్నీ, అదేంది ఇదేంది అన్నీ అడుగుతావు, నా దగ్గర అన్నీ తీసుకుంటావు, మరి నువ్వు చెప్పవా అని ముఖం అటు తిప్పు. నీకు ఆడవాళ్ళు తిప్పితే ముఖం మాడిస్తే ఆపుతారు, ఇక ప్రాణం తీస్తారుగా. నేను అర్థం చేసుకో, ఇది నీ వ్యవహారం కానే కాదు, ఈ రిలాక్స్గా ఉండండి. మరి ఏ వ్యవహారమో చెప్పు అంటది. అని చెప్పేది కాదమ్మంటే నాకు చెప్పేది కాకూడని రహస్యం కూడా ఉందన్నమాట. నువ్వే నా ప్రాణం అనుకున్నా, నువ్వే నా సర్వస్వం అనుకున్నా, నువ్వు అన్ని విషయాల్లో నాతో ఓపెన్గా ఉంటావు అనుకున్నా, నువ్వు నన్ను మోసం చేశావు అంటే నాకు తెలియకూడని రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట నీకు అంది. ఇక వీడు తల కొట్టుకుంటాడు, మరి నీకు చెప్పేది అర్థం కాదు, ఇది వేరే విషయం ఏం కాదు, ఇది నా పర్సనల్ అన్నాడు. నాకు తెలియని పర్సనల్ ఏది ఉండటానికి వీల్లేదు, తేలాల్సిందని కూర్చుంది. ఇక పెరిగిపోతుంది వివాదం. ఏం చేయాలా, ఈ పిచ్చిది మీదిరా ఇటు పట్టుకుంది. చివరికి అన్నాడు, అమ్మాయి నా ప్రాణం మీదకి వచ్చింది నేను చెప్పకూడదు అన్నాడు. వామ్మో, ప్రాణం మీదకి వచ్చేంత విషయమా, అట్టయితే తేలాల్సిందే అది. ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. పిచ్చిదన్నది చెబితే చస్తానే నేనన్నాడు. వామ్మో అంత పెద్దదా, అట్లయితే తేలాల్సిందని ఇంకా గట్టిగా పట్టుకుంది. ఏం చేయాలి? సరే జాలి పడిద్దని, అమ్మాయి సరే ఇంత మొండిగా పట్టుబడుతున్నావు, చచ్చిపోతున్నా చెప్తే నేను, అయినా చెప్పమంటున్నావు, చచ్చిన పర్వాలేదు చెప్పమంటున్నావు, మనస్ఫూర్తిగానే అంటున్నావు అంటే మనస్ఫూర్తిగానే అంటున్నావు చెప్పు. సరే చివరిసారిగా నీ చేతుల మీదుగా తలంటూ స్నానం చేస్తానమ్మాయి, తలకు పోసి నన్ను చావుకి సిద్ధపరచు అన్నాడు. ఏం పర్లా, కుంకుడికాయలు కొట్టింది, చక్కగా మొత్తం రెడీ చేసి పడేసింది, నీళ్లు వేడివేడి నీళ్ళు తోడి పెట్టింది. ఇక నాకు చెప్పు సావు అని. వాడు కూర్చున్నాడు, తలకు పోసింది, అంతా అయిపోయింది, వాడి వీపు రుద్దింది, చివరి సావుకి రెడీ చేస్తుంది. ఇక వాడిని కనీసం ఆ మాట అంటే నన్న హృదయం కదిలి, నువ్వు సావద్దు పాడొద్దులే ఎందుకులే అంత అవసరం లేదని ఎక్కడ సర్దుకుంటుందేమో అని పాప వాడు ఆశపడి ఆ మాట చెబితే, నువ్వు సస్తానంటే సావుకు రెడీ చేస్తా. సరే అయిపోయింది, తలంటి స్నానం చేసి చివరిసారిగా నీ చేతులతో అంత అన్నం కడుపు నిండా తింటానమ్మాయి అన్నాడు. ఫలానా పదార్థం నాకు వండి పెట్టి తింటాను, చస్తాను కాబట్టి అంటే అక్కడన్నా హృదయం కదిలిద్దాం. లేదు అడిగినన్ని చేసింది, శుభ్రంగా దగ్గరుండి వడ్డించింది, మొత్తం తిను చెప్పు సావు. బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది వాడికి. ఇంత దారుణమా, ఇంత కాఠిన్యమా, ఇంత మొండితనమా? మీరు కాదు కానండి, కొంతమంది ఉంటారండి ఇట్టంటి వాళ్ళు, ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు పాపం, వాడి దినం పిండం మొత్తం చేస్తారు వీళ్ళే. మీరు కాదు, మళ్ళీ నా మీద ఏమైనా అనుకునేరు మీరు. కొంతమంది ఉంటారు అట్ట మొండోళ్ళు, సాగు చేసిందాక వదిలిపెట్టరు. సరే కొంపదీసి మీలో ఎవరైనా ఉన్నారండి అట్టంటి వాళ్ళు? ఎవరు లేరు కదా, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏందమ్మా నాకెళ్ళి అనుమానంగా చూస్తున్నారు, ఎరా నువ్వు మమ్మల్ని తిడుతున్నావా, ఏం చేస్తున్నావు? నయమే ఏంది అడ చూస్తున్నా? సరే పాయింట్కి వద్దాం.
ఏడొచ్చాగాం, అదేదో మొత్తానికి చెబుతున్నావు. సరే అన్నం తిన్నాడు. చచ్చిపోతానమ్మా, నీకు చింత లేదన్నాడు. ఏం లేదు నాకు, అది నువ్వు ఎందుకు నావేవో చెప్పు సావు. నువ్వు నా భార్యవే, నీ భర్తనే, నేను పోతే నీ గతి ఏం పర్వాలా, అడుక్కోనైనా బతుకుతా, నువ్వు నాకు చెప్పాలా. సరే అమ్మాయి కట్టెలు పేర్చు, ఇక మళ్ళీ నాకు వాళ్ళని వీళ్ళని పిలుచుకొని ఇబ్బంది లేకుండా. మరి నాకు నువ్వు, నీకు నేను ఇద్దరమే కదా, కట్టెలు పేర్చు, కట్టెల మీద బొబ్బుంటాను, నేను చెప్పగానే చచ్చిపోతాను, ఒక్కసారి ఇక నిప్పు పెట్టేయచ్చు నువ్వు అన్నాడు. నీట్గా పేర్చింది కట్టెలు. అక్కడన్నా ఆలోచించిద్దేమని ఇవన్నీ చెబుతున్నాడు వీడు. ఏం పర్లా, నువ్వు సావటానికి నేను అన్ని విధాలా సిద్ధం చేస్తా అని కట్టెలన్నీ పేర్చింది. చివరికి కట్టెల మీద పండుకున్నాడు. కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుస్తున్నాడు. ఏం కఠినం, కనికరం లేదు. చెప్పాలి, ఇంక చెప్పే, ఇంకేం కట్టెల మీద కూడా బొబ్బునావు, ఇంక చెప్పు. నేను చస్తానే అన్నాడు. ఏం పర్లా, చచ్చినా ఇబ్బంది ఏం లేదు, నాకేం ఇబ్బంది లేదు, చెప్పు. ఇక నోరు తెరవబోయేటప్పుడు 2 మేకలు కనపడ్డాయి అవతల పక్కగా. సమీపంలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి 2 మేకలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఒక మగ మేక, ఒక ఆడ మేక, భార్యాభర్తలు అయి 2, హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్. నేను పడలేకపోతున్నా, నా వల్ల కాదు, నేను బతకలేను, అమ్మో నేను తట్టుకోలేను, నాయనోయ్ దుర్మార్గుడు నువ్వని ఇద్దరు తిట్టుకుంటున్నారు. ఇదిగో నా మాటని, నేను చెప్పే మాటని ఇదిగో అర్థం చేసుకొని మేకపోతు అంటుంది, అంటే మగదంటుంది. ఆడదేమో నేను అసలు వినను, నా వల్ల కాదు, నీతో జీవితం నా వల్ల కాదు, చస్తే నా ప్రాణం ఫ్రీగా ఉంటుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఆవేశంగా ఆడమేక వస్తా ఉంటే మగ మేక ఇదిగో అర్థం చేసుకో, ఇదిగో నువ్వే దెబ్బతింటే అర్థం చేసుకో అన్నాడు. ఈ 2 వినపడతాయి వీడికి. గమనించాడు, ఏందిరా అని. అది వచ్చి నా వల్ల కాదని ఎగిరి దూకింది బావిలో. దూకితే ఈ మగదేం చేసిద్దని గమనించాడు. చెప్పింది ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఇంత మూర్ఖంగా చస్తే నేనేమన్నా బాధపడి నేను నీతో పాటు దూకుతాను అనుకున్నావే. మగదంటుంది, నువ్వు కాకపోతే నీ తాత ఇంకొకటి పా అని వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంది. ఇదేమో నీడలో పడి చచ్చింది, అదే వెళ్ళిపోతుంది. ఇక వీడు చెప్పలా, లేచి ట్రా అన్నాడు. దగ్గరికి వచ్చింది, కొడితే గిర్రం తిరిగింది కాసేపు. ఏమే నాకు తలక పోస్తావా, నాకు బతికుండగానే పిండం పెడతావా వండి, నాకు సజీవంగా ఉండగానే కట్టెలు పేర్చి కట్టెల మీద బొబ్బ పెడతావా, ఇట్లాంటి దానికి ఎందుకు నాకు నువ్వు కాకపోతే నీ తాత. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషుల్లో చాలామంది ఇట్లా ఆలోచిస్తే ఎంత బాగుండు. ఒక్కొక్కడు పోయి రైలు కింద తలకాయ పెడతాడు. ఎవరన్నా నా బోటోడు నీ బోటోడు చూసి కాపాడి ఎందుకురా సావాలనుకున్నా అంటే ఇంట్లో భార్య పొడి పడలేకపోతున్నా నాన్నయ్య అంటాడు. ఇంట్లో వాళ్ళ పొడి పడలేకపోతున్నా, ఏళ్ళ పొడి పడలేకపోతున్నా, అందుకని అట్టా ఇందుకని ఇట్టా. నీ బొంద, నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు సచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళని లక్ష్య పెట్టి వాళ్ళ కోసం సత్య అవసరం ఏముంది? నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు. నువ్వు బాగుండాలి, నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు బ్రతికుండాలి, నువ్వు సజీవంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్న వాడు ఒకడున్నాడు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఇట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది. తాడేసుకొని, సేరేసుకొని, కిరసనాయిలు దేవులాడుకొని, గ్యాస్ నూనె దేవులాడుకొని, గ్యాస్ ఓపెన్ చేసుకొని, పిచ్చి మొహమా. నీ చావును ఆశించేవాళ్ళు, నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు, వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా వెర్రి మొహమా? నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. నీకోసం చచ్చిపోయిన వాడు ఒకడున్నాడు. చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత, ప్రేమించకపోతే అంత. బోడి ప్రేమ. ఏం ప్రేమ? నా పిల్లలు అసలు గుర్తించట్లా నన్ను, ఇంకా నేను ఎందుకు బతకాలా? బాయాడుంది, చెరువాడుంది. ఎంతవరకు అమ్మా నీ పిల్లలు?
పిల్లలు లేరు, జల్లలు లేరు. యేసయ్య. ఎవరో తల్లులు లేరు, పిల్లలు లేరు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు. చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు. చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు. విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం మమకారం ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం నిజమైన మమకారం చూపున ఎవరైనా ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా ఈ జగతిలో. యేసుని దేవునికి మహిమ. ఏమంటారు? సత్తారా? నేనెవరో సావమందరని పోయి సత్తావా? ఏమనాలి? పోయి సత్తే నువ్వు చావు. నేనైతే చావను, బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించేదను. నీ బోడి ప్రేమ ఎవడికి కావాలి? నీ గ్యాంబ్లింగ్ ప్రేమ, మాయ ప్రేమ ఎవడికి కావాలి? అంత యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేసే ప్రేమ, పనికి వచ్చినంతవరకు చూపించే ప్రేమ, పనికి రాకపోతే మంచంలో పడితే కొళ్ళబొడిచే ప్రేమ ఎవడికి కావాలి? నీ బోడి ప్రేమ. నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను వదలక హత్తుకునేది నా యేసు ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది. దేవునికి మహిమ. ఇక ఎన్ని ప్రేమలు వర్ణిస్తాడో. భార్య భర్తల ఆయనకి నేనంటే ఏమి లవో లవ్వు. పెళ్ళైనాక పెడతాడు చెవులో పువ్వు. దేవునికి స్తోత్రం. అసలు ఎంత లవ్వో నేనంటే. కూర్చున్నా నేనే, లేచినా నేనే, ఏమైనా నేనే, నా కోసం ఏమైనా అయిపోతాడంట. పెళ్ళైనాక ఈ ముఖ 20 మందితో చూతాడు అదే మాట. ఎంత విశాల హృదయుడో. అందరి సంగతి కాదు, కొందరి సంగతి. మళ్ళీ పురుషులు తిట్టుకుంటారు నన్ను, ఉరుగా పరువు తెస్తున్నావు నువ్వు మన పరువు అని. చెబుతున్నాను లేరా? కళ్ళ ముందే మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, దారుణంగా ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు. ఏదో ఫీలింగ్, ఆనందం, ఆత్మానందం, పరమానందం అని అనుకుంటారు కదా, ఆనందం. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాటిపోయి రాలున త్వరలో మోటుగా మిగిలిపోవును. భార్యాభర్తల ప్రేమ పుష్పము
ఒక మాట, ఇప్పుడు నేను ఈ మాట చేతి ఇంటికి పోయి కొట్టుకునేరు కొంతమంది. శాలేమన్న చెప్పాడు కూడా, నీ గురించే చెప్పాడు, నీ ప్రేమంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అంటే. నేను కూడా అటుపక్క కూర్చున్నాగా, నాకు కూడా చెప్పాడు నీ ప్రేమంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అని. అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, కొట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తాను. నేను యాడ్ చేసే తీర్పులు మీకు దండం పెడతా. దేవునికి మహిమ, హల్లెలూయా. జస్ట్ బ్యాలెన్స్ కోసం చూస్తున్నారు. ఎవరి మీద ఎవరు పూర్తిగా డిపెండ్ అవ్వద్దు, అందరం కలిసి డిపెండ్ అవ్వాల్సింది. చక్కగా దలీలాని దగ్గర తీసుకొని కొంచెం వివేకం కలిగి అడుగులు వేస్తే ఎంత బాగుండేది. కళ్ళు ఊడిపోయే కాదు, దొంగలతో కలిసి తిరగలు తిప్పేవాడు కాదు, అద్భుతంగా ఉండేది. ఆత్మాహుతి దళంలాగా చివరికి తను చావకుండానే చంపేవాడు అందరినీ. చివరికి ఏ పరిస్థితి వచ్చింది, తను చచ్చి చంపాల్సి వచ్చింది అందరినీ. ఆ పరిస్థితి ఉండేది కాదు, కొంచెం వివేకంగా ప్రవర్తించినట్లయితే. దేవుని సంబంధులైన అభిషిక్తులైన భక్తులు లోకంలోనికి వెళ్ళినప్పుడు తోడేళ్ళు బయటికి కనపడవు, వ్యక్తులలో ఉంటాయి, మనుషులలోనే ఉంటాయి. చీల్చేస్తాయి చిక్కావంటే. చాలా వివేకంగా నడుచుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది ఉండాలి జాగ్రత్త. పైన అభిషేకం ఉండగానే కాదు, ఆత్మ అభిషేకం మాత్రమే కాదు, ఆత్మ నడిపింపు కూడా ఉండాలన్నది పాఠం. జాగ్రత్త పొదుపుగా కొట్టాలా, ఎక్కువ కొట్టకూడదు. అరే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చూడండి, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి, లేదా 2 వచనం నుంచి చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. యెహోవా ఆత్మ, అద్దుగో యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అద్దుగో ఇక్కడ నాకెళ్ళి చూడండి. యేసయ్య ఏం చెప్పాడు ఇందాక అన్న చూపించిన మూలవాక్యంలో? పాముల వలె వివేకులనై ఉండండి. వివేకం మనం ఉపయోగించే వివేకం ఒకటి ఉంటుంది, దేవుని ఆత్మ ద్వారా కలిగే వివేకం ఒకటి ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మ మనకు శక్తినిచ్చుటయే కాదు, వివేకం ఇచ్చి నడిపింపును కూడా ఇస్తాడు. దాన్ని పసిగట్టాలి మనం. అక్కడ పనితనం ఉండాలి. ఎందుకంటే లోకములో ఉన్నది ఎవరు అంటే స్పష్టంగా చెప్పాడు, తోడేళ్ళు అని. తోడేళ్ళు అంటే మనుషులు కాదు. మీరు కొంపదీసి మనుషులు అనుకుని మనుషుల్ని ద్వేషించారు. వీడు నిజంగా తోడేలే, వీడు నిజంగా తోడేలే అని మనుషులను చూసి అనుకునేవు. మనుషులు కాదు, దురాత్మలు ఉన్నాయి. ప్రతి మనిషిని కొన్ని ఆవాహనం చేసుకొని ఉన్నాయి, ప్రతి మనిషిని కొన్ని ఆవహించి ఉన్నాయి. వాడికి తెలియదు వాడు దురాత్మ పీడితుడై నిన్ను పాడు చేయ చూస్తున్నాడని. ఆ దురాత్మ పీడన వాడికి లేకపోతే వాడు నీ జోలికి రాడు. కానీ వాడు దురాత్మ పీడితుడై ఉంటే వాడు తప్పకుండా నీకు ఎసరు పెట్టడానికి చూస్తాడు. ఏదో ఒక కోణంలో నిన్ను దెబ్బతీయటానికి, చీల్చివేయటానికి, నష్టం కలిగించడానికి, పాడు చేయటానికి. అది ఇంటివారో, బయటివారో, సమాజపు వారో, సాటివారో, తోటివారో చెప్పలేం. ఎవడు ఎట్లా పీడితుడై నిన్ను ఎలా పాడు చేయ చూస్తున్నాడో నీకు తెలియదు. అందుకే ముందే చెప్పాడు ప్రభు, మిమ్మల్ని పంపుతూ ఏం చెప్పాడు? దయ్యాల మీద మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. ఎందుకంటే మీరు వెళ్ళి ఫస్ట్ ఎదుర్కోవాల్సింది వాటినే. తోడేళ్ల మధ్యలోనికి గొర్రెల్ని పంపినట్టు పంపుతున్నాను అంటే మనుషులు తోడేళ్ళ? మనుషులందరినీ యేసయ్య గొర్రెలతోనే పోల్చాడు. నా గొర్రెలు అన్నాడు మనల్ని. ఆయన గొర్రెలు అంటే ఆయన సంఘంలోకి చేర్చబడినవి. సంఘంలోకి చేర్చబడని గొర్రెలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గొర్రెలము, లోకంలో ఉన్న మనుషులంతా తోడేళ్ళు అనుకుందామా? అట్టయితే మనం కూడా గతంలో తోడేళ్ళు అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు మనం అన్యుల్లాగుండి ఇప్పుడు మనం క్రైస్తవులం అయ్యాం కదా. మరి గత జీవితంలో మనం క్రీస్తును ఎరగక మునుపు జీవితంలో మనం తోడేళ్ళమే అని ఒప్పుకుంటావును. ఎంతమందిని చీల్చామైంది కదా?
తోడేళ్ళు మనుషులు కాదు. దేవుని గొర్రెలమైన మనల్ని దాడి చేయడానికి పనిగట్టుకుని వ్యూహం పని కూర్చున్నది దురాత్మలోని తోడేళ్ళు. అయ్యి మన యుద్ధం మనుషులతో కాదు, వాటితో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అందుకే శత్రువు ఎత్తుగడని శత్రువు ఎత్తుతోని దెబ్బ కొట్టాలన్నట్టు వాడు పాము, వాడు వివేకంగా అడుగులేస్తాడు. నువ్వు కూడా వాడి ఐడియాలజీని గురి చూసి కొట్టి వాడి ఎత్తుగడని చిత్తు చేయాలి బిడ్డ, జాగ్రత్త అన్నాడు. అది ఇక్కడ పాయింట్. వద్దులే ఎందుకులే వద్దులే ఎందుకు సరే కానీ మరి వచనం చదవండి. ఏదో ముచ్చట పడ్డారు కానీ వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 6:12. ఎలా అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ. చూడండి, క్లియర్గా చెప్పేశాడు. మనము పోరాడున్నది శరీరులతో కాదు అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న మనుషులతో కాదో, మరి ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. మన ఫైటింగ్ వాటితో, మన యుద్ధం వాటితో. మనల్ని దొరికితే చీల్చేయాలని కాసుకున్నది అవి. అందుకే చెప్పాడు, అపవాదికి చోటు ఇయ్యకుడి, వాడికి అవకాశం ఇవ్వద్దు, సంధివద్దు. దేవుని సంగతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు, సత్క్రియ చేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుందే. పడగెత్తిన పాము వాకిట్లో గాచుకున్నట్టు గాచుకొని ఉంటుంది. జాగ్రత్త. సత్క్రియ చేస్తే అక్కడ ఉండదు అది. సత్క్రియ చెయ్యకుండా నువ్వు ఖాళీగా ఉన్నావంటే పొంచి ఉంటుంది. పాపమే పాములాగా పొంచి ఉంటుంది. జాగ్రత్త అన్నాడు. అపవాదికి చోటు ఇవ్వద్దన్నాడు. మన ఫైటింగ్ వాళ్ళతోనే, మనుషులతో కాదు. మనుషుల అమాయకులు. నిజంగా అండి, లోకస్తుల్ని చూస్తే నేను దుర్మార్గులు దుష్టులు అనుకోను. ఏదైనా కోపతాపంలో ఎప్పుడైనా ఈడవట సైతాన్ గాడు అనుకుంటాను, కానీ అట్ట కూడా వాడిని అడ్డం పెట్టి సైతాన్ని తిడతాను. డైరెక్ట్గా ఏ మనిషిని ద్వేషించను. మనుషుల విషయంలో నాకున్న ఫీలింగ్ ఏంటో తెలుసా? ప్రభువుని ఎరగని అన్ని జనుల విషయంలో నా జనులు. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. మన సైనికుడిని ఒకడిని పాకిస్తానీలు బంధిస్తే మన కళ్ళలో నీళ్ళు వచ్చినాయా రాలేదా? మన భారతీయ సైనికుడిని ఒకడిని పట్టుకొని అక్కడ టార్చర్ చేసిన విషయం మనం విన్నప్పుడు మనకి ఏడుపు వచ్చిందా రాలేదా? అతను ఎవరు? అతని ఊరేంటి? అతని రాష్ట్రం ఏంటి? అతని జిల్లా ఏంటి? అతని భాష ఏంటి? ఏమన్నా అడిగామా? అతని చేతుల్లో మన జాతీయ జెండా కనపడింది. మన గుండె బరువెక్కింది. అతని టార్చర్ విన్నాం, న్యూస్లో ఏడ్చుకున్నాం. నా దేశ సైనికుడు మా రక్షణ కోసం వెళ్ళి ఎంత ఘోరమైన శ్రమ పొందాడో అని కన్నీళ్ళు రాలా? అది నీకు తెలియకుండానే అది నీలో ఉంటుంది. దేశభక్తి నీకు తెలియకుండానే, నాకు తెలియకుండానే మనలో నిండి ఉంటుంది దేశభక్తి. జాతీయ జెండా కనపడితే ఏదో తెలియని ఆనందం. జనగణమన అధినాయక జయహే వినబడితే ఏదో తెలియని పులకింత. హల్లెలూయా. వందే మాత్రం వినబడితే ఏదో తెలియని తన్మయత్వం. నీకు తెలియకుండానే వచ్చేస్తుంది. నువ్వు చదువుకున్నాడువా చదువు లేనోడువా కాదు, భారతీయుడు అయి ఉంటే చాలు ఆ పులకింత నీలో కనపడిద్ది. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటే మన ముఖం కళకళలాడుతూ ఉంటుంది. ఎంత ఆనందమో నాకు అది చూస్తే. మన దేశ ప్రజలందరూ
మనకు ప్రియులు, మన ప్రియమైన సమాజం. సత్యం తెలుసుకోలేదు, ఇప్పుడు కాకపోతే రేపు తెలుసుకుంటారు, రేపు కాకపోతే ఎల్లుండి తెలుసుకుంటారు, ఎల్లుండి కాకపోతే 6 నెలలకు తెలుసుకుంటారు, లేకపోతే సంవత్సరానికైనా తెలుసుకుంటారు. తెలుసుకోవాలి. తెలుసుకోవటం కోసమే మనం కృషి చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, నానా బాధలు బట్టి ప్రకటిస్తున్నాం, పడాల్సిన కష్టాలన్నీ పడుతాం. ఎందుకు? వారిని ప్రేమించే, వారి రక్షణ కోరే. వారిని ఎట్ట పోలుస్తాం మనం? తోడేళ్లతో. వాళ్ళని పోల్చాం. మరి ఎవరు అంటే మనుషుల్ని చెరబట్టి బలహీనపరిచి ఎదుటి వాళ్ళని ఇబ్బంది చేసేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళని తీసుకెళ్ళిన తోడేళ్ళు, దురాత్మలు, దయ్యాలు. అవి కనపడవు మనుషులకి, కానీ ప్రతి మనిషిని కొన్ని ఆవరించి భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళి, ముఖ్యంగా అవి మనుషుల్ని ప్రేరేపించి లోకంలో మిగిలిన వాళ్ళకి కాదు, దేవుని సంఘానికి అనగా మనందరికీ కీడు చేయటానికి అవి మనుషుల్ని రేపుతాయి రకరకాలుగా. జస్ట్ మతోన్మాద శక్తులు దాడి అని ఒక్కటే అనుకోకండి. నిన్ను వ్యభిచార పాపంలో పడేయటానికి కొంతమందిని వాడుకుంటాయి, నిన్ను ప్రలోభాలకు తీసుకెళ్ళటానికి కొంతమందిని వాడుకుంటాయి, నిన్ను ధనాపేక్షలోకి నెట్టేయడానికి కొంతమందిని వాడుకుంటాయి, నిన్ను గర్విష్టిగా చేయటానికి కొంతమందిని వాడుకుంటాయి. ఇవన్నీ దేవునికి అసహ్యమైనవి. అవి నీ ద్వారా జరిగేటట్టు కొంతమందిని అవి ప్రేరేపించి, దయ్యాలు వారి ద్వారా నిన్ను ప్రేరేపించి నీ ఆత్మీయ జీవితాన్ని చీల్చి చెండాటానికి కుట్ర పన్నుతాయి. ఇది గుర్తుపట్టాల్సిందే. ఏదో వెళ్తున్నానంటే వెళ్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ఏదో అక్కడ తిరుగుతున్నాను, తిప్పలు పడుతున్నాను కాదు. స్కెచ్లు ఉంటాయి. అన్ని టైంలు అనుకూలంగా, అన్ని టయాలు మనకి కంఫర్ట్గా ఉంటాయని నిద్రలో కూడా అనుకోవద్దు. దెయ్యాల దాడి ఎట్లుంటుందన్న హడావుడిగా మనలాగా హడావుడిగా ఉండదు. ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తాయి అవి. ప్లాన్. అందుకు చెప్పాడు హెచ్చరిక. నా ఆత్మశక్తే కాదు, నా ఆత్మ ఇచ్చేటువంటి వివేకము. చూడు, యెషయా గ్రంథము 11లో దేవుని ఆత్మ. మరి మనకంటే యుక్తిపరులు, మనకంటే వివేకవంతులైనటువంటి శత్రువులు, తోడేళ్ళు, దురాత్మలు, వాటిని ఎదిరించాలంటే గొర్రెల వంటి మనకి ఎట్లా సాధ్యమైద్ది? పావురం వంటి నిష్కపటం, పాము లాంటి వివేకం, ఈ రెండు మనకి ఎలా వస్తాయి? ఈ రెండు మనకు అనుగ్రహించేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. గట్టి కొట్టమా, చప్పట్లు గట్టి కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి రెండు మనకిచ్చువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ సహాయం వల్లనే నిష్కపటముగా బ్రతకగలుగుతాం. ఆ ఆత్మ సహాయం వల్లనే వివేకము, తెలివి కలిగి నడుచుకోగలుగుతాం. నాకేం తెలుసు, యెషయా గ్రంథం 11లో రాసి ఉంది, చూడండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. అద్దుగో, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తెలివిని నిన్న రెవన్న చెప్పాడు, యెహోవా యందు భయము భక్తి రెండు ఉండాలని. ట్రై చేస్తున్నాం, మన చేతగాట్లా. అది కూడా దేవుడే మనకు పుట్టిస్తాడట తన పరిశుద్ధాత్మ ద్వారా. శక్తి చేతను, బలము చేతను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును అని. ఇంతవరకు మనం దేవుని మోకాళ్ళుని అడిగాం, నీ శక్తిని నింపు ప్రభువా, నీ బలాన్ని నింపు, నీ అభిషేకము నింపు అని అడిగాం. దేవుడు ఆ ఒక్కదాంతోనే అయిపోలేదు, ఇంకొకటి ఉందని చెబుతున్నాడు. అదేమిటంటే ఆయన అనుగ్రహించే జ్ఞాన వివేకము, తెలివి. జ్ఞానముగా నడుచుకొనుట, వివేకముగా ప్రవర్తించుట, తెలివిగా ప్రత్యుత్తరం ఇచ్చుట, ఇవన్నీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, ఇవన్నీ ఆయన ఆత్మ దగ్గర ఉన్నాయట. యెహోవా ఆత్మ, చదువురా. యెహోవా ఆత్మ
జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. మీకు బాగా దప్పిక అవుతుంది, ఒక గ్లాసు నీళ్లు కావాలి. మీరు ఎంతమంది దగ్గర బాటిల్ ఉన్నాయో వాళ్ళు ఎత్తొద్దు. ఎవరి దగ్గర బాటిల్ లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నా దగ్గర బాటిల్ లేవు అన్నోళ్ళు చేతులు ఎత్తాలి. చేతులు ఎత్తనోళ్ళ దగ్గర బాటిల్ ఉన్నాయి అని అర్థం, చేతులు ఎత్తినోళ్ళ దగ్గర బాటిళ్ళు లేవు అని అర్థం. సరిగా చేతులు ఎత్తండి. నీళ్లు లేకపోతే నీ దగ్గర చేయొద్దు. ఉన్నాయా నీ దగ్గర? జ్ఞానము, వివేకము, బలము, తెలివి, దేవుని యందు భయభక్తులు నీ దగ్గర, నీ అంతటా నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయా? ఇప్పుడు నీళ్లు లేవని చేతులు ఎత్తారు కొంతమంది. నా దగ్గర ఉన్నాయి నీళ్లు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలా? చూసి ఆనందపడాలా? నా దగ్గర నీళ్లు కలిగి ఉన్నా, నేను కలిగి ఉన్నా, నువ్వు వచ్చి నన్ను అడగాలి. అనే నీళ్ళు తప్పిపోతుంది, నీ దగ్గర ఉన్నాయి కదా బాబా అని. ఇలాగ దేవుని ఆత్మ దగ్గరకు వచ్చి అడగాలి. అడగాలి, అప్పుడు ఇస్తాడు ఆయన. నన్ను అడుగు, నిశ్చయముగా నీకు ఇస్తానన్నాడు. చూడండి, రెండో పాయింట్ చూపిస్తున్నాడు దేవుని ఆత్మ. ఒకటి, నా శక్తిని కోరావు. రెండు, నా వివేకాన్ని కూడా కోరు, నా జ్ఞానాన్ని కోరు, నా నడిపింపును కోరో, ఇస్తాను నేను. అవసరం నీకు. ఒట్టి శక్తి ఉండగానే సరికాదు. శాంసన్కి శక్తి ఉంది కానీ లేదు, ఏం చేద్దాం, గుండైపోయింది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమైంది? పైన జుట్టు చూసుకొని జుట్టు ఉందో లేని ఎడజిమ్ముదాం అనుకున్నాడు, గుండై గంటైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకయింది? చతురాడినందుకయింది, జోకేసినందుకయింది, గుంట తోడుతున్న మనిషిని గుర్తుపట్టనందుకయింది, వివేకంగా అడుగులు వేయనందుకయింది, ఆత్మ బలాన్ని కలిగి ఉన్నాడు కానీ ఆత్మ నడిపింపును పొందనందునైంది. ఆత్మ బలమే కాదు, ఆత్మ నడిపింపు అవసరం. ఆత్మ ఇచ్చు వివేకం అవసరం, వివేచన అవసరం, బుద్ధి అవసరం, జ్ఞానం అవసరం, తెలివి అవసరం, భయభక్తులు అవసరం. ఆత్మ దగ్గరే దొరుకుతుంది. మరి ఇంత క్లియర్గా యెషయా గ్రంథంలో చెప్తే, మరి ఆత్మకు వేరుగా నువ్వు ఏదైనా ట్రై చేద్దామంటే ట్రై చేసుకో, నీ బతుకు అంతే ఉంటుంది. ఆత్మకు వేరుగా నువ్వేదో ట్రై చేద్దామంటే ట్రై చేసుకో, నీ చేత కాదు. నేనైతే డైలీ అడుక్కుంటా, నేనేం సిగ్గుపడను, దేవుని అడుక్కునే చెబుతా. నాకు అంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు. నేను దేవుని ముందు కూర్చున్నా, లేదా నా ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్పనా, నా మట్టుకు నేను చెబుతున్నాను, నా ఇన్నర్ ఫీలింగు. మీకేమో తెలివైన జ్ఞానవంతులాగా నేను కనపడతాను అనుకో. దేవుని ముందుకు పోయినప్పుడు నేను నన్ను గురించి ఏమనుకున్నా, అయ్యా సోదోళ్ళు ఎవరన్నా ఉన్నారంటే నా అంత సోదోడు లేడు. ఓపెన్గా చెప్తున్నా కదా. దేవుని ముందు పోయి నేను కూర్చున్నప్పుడు అడిగేది ఏంటంటే, సోదోళ్ళని ఎంతమందిని చూసావో నాకు తెలియదు కానీ సోదోళ్ళందరూ నిలబడంటారా అంటే ముందు వచ్చేది నేనే. అంత సోదోడిని అంటే తెలివి తక్కువ దద్దమ్మని. మీరు ఒప్పుకుంటారా? కరెక్టేనన్నా, భలే చెప్పావు, యథార్థంగా చెప్పావు అని మీరు ఒప్పుకుంటారా? మీ ఫీలింగ్ ఏంది నా విషయంలో? నువ్వు తెలివి తక్కువడు, నువ్వే దద్దమ్మ అయితే మేము ఇంకేం కావాలా? అదే నువ్వు అసలు మంచి జ్ఞానవంతుడు అని మా ఫీలింగ్, అని మీ ఫీలింగ్ అది. కానీ దేవుని ముందుకు పోయినప్పుడు, ఆయన ఎదుటి నిలిచినప్పుడు నా ఫీలింగ్ ఇది. మరి పౌలు గారి ఫీలింగ్ కూడా, పాపులందరూ వచ్చి క్యూలో నిలబడండి రా అంటే నంబర్ 1లో వచ్చేది నా పేరే అన్నాడు పౌలు మహనీయుడు. ప్రధాన పాపిని అన్నాడు. అట్లాగే దద్దమ్మని నేను. ఒకవేళ నువ్వు తెలివిగల వ్యక్తి అన్న ఇన్నర్ ఫీలింగ్ నీకుంటే నువ్వు దేవుడిని ఆశ్రయించవు. నాకు అది లేదు కాబట్టి నేను దేవుడిని అడుక్కుంటున్నాను. నీకు తెలివితేటలు బాగున్నాయేమో, మంచి వివేకవంతులేమో, మంచి జ్ఞానవంతులేమో, ఆయన సహాయం నీకు అక్కర్లేదేమో, నాకు అవసరం లేదన్నయ్య, నాకు కూడా అవసరం అంటే ఆయన అడగటం ఒక్కటే మార్గం. హల్లెలూయా. నేర్పయ్యా, నాకు తెలివి లేదయ్యా, జ్ఞానం లేదయ్యా, వివేకం లేదయ్యా, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదయ్యా, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదయ్యా,
ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలియదయ్యా. అన్నిటినీ గుడ్డిగా నమ్మి మోసపోతానయ్యా. తండ్రి, నాకు తెలివిని అయ్యా. ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సిందే, ఆత్మీయంగా బ్రతికుంటానికి కూడా నువ్వు శక్తిని ఇవ్వాల్సిందే, నీ జ్ఞానం ఇవ్వాల్సిందే, నీ తెలివిని ఇవ్వాల్సిందే, నువ్వు వివేకం ఇవ్వాల్సిందే. పావురాల్లాగా నిష్కపటంగా ఉండమన్నావు, మాకు చేత అయిద్దయ్యా. పావులాగా వివేకంగా బ్రతకమన్నావు, మాకు చేత అయిద్దయ్యా. మాకేం చేతవయ్యా? శక్తిని అడుగుతున్నాం నిన్నే, వివేకాన్ని కూడా అడుగుతున్నాం నిన్నే. మాకు దయచూపయ్యా. ఒట్టి బలముండి జ్ఞానం లేకపోతే ఒట్టిదేనయ్యా. బలము ఉండాలి, వివేకం కూడా ఉండాలి. అది లేనందుకు గొప్ప గొప్ప భక్తులు పతనమైపోయారు. ఆత్మ అభిషేకం పొందాడు సౌలు, కానీ బుద్ధిహీనంగా ప్రవర్తించాడు. దేవా, నువ్వు హెచ్చరిస్తున్నా. 1కి 2 సార్లు అభిషేకించాడు సౌలుని, తెలుసా మీకు? నేను చెబుతున్నా, 30 సార్లు అభిషేకించినా పోగొట్టుకుంటాడు సౌలు. ఎందుకు? వివేకం కోల్పోయాడు. దేవుని దగ్గర నువ్వు అభిషేకం శక్తి పొందుకున్నా దాన్ని నిలుపుకోవాలంటే ఖచ్చితంగా వివేకం కావాలి, ఆత్మ నడిపింపు కావాలి, లేకపోతే పోగొట్టుకుంటాం. సౌల్ని 2 టైం అభిషేకించాడు. చూస్తారా? ఒకసారి అనుకుంటారు, 2 సార్లు. ఒకసారి అభిషేకించాడు, తర్వాత విసర్జించాడు, మళ్ళా 15లో మళ్ళా అభిషేకించాడు. శామ్యూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము. తీసారా? 11వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువురా తల్లి తొందరగా. మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకుందుము రండని చెప్పి శామ్యూయేల్ జనులను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. ముందు ఆగు తల్లి, పట్టాభిషేకం చేశారు కదమ్మా. దీనికి ముందు 10వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడు తల్లి. అప్పుడు సమూయేలు తైలపు బుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అభిషేకించాడుగా, అధిపతిగా నియమించాడు అన్నాడుగా, అయిపోయిందా? తర్వాత మనోడు తేడా పడ్డాడు, అభిషేకం నష్టపోయాడు, అధికారం పోగొట్టుకున్నాడు, ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత 15:1 చదువు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. అదేందండి? 10వ అధ్యాయంలో అభిషేకించాడు కదా, 10వ అధ్యాయంలో అభిషేకించాడు కదా, మళ్ళీ ఇక్కడ అభిషేకించడం ఏంటి? అంటే ఒక మారు అభిషేకించి మళ్ళా విసర్జించాడు. వివేకం లేనోడు ఆత్మ నింపు, శక్తి నింపు, అభిషేకం ఇవ్వు, బలాన్ని ఇవ్వని అడిగి పొందినా వివేకం లేనోడు పోగొట్టుకుంటాడు. వివేకం గలవాడు కాపాడుకుంటాడు. దావీదు వివేకి. తేడా పడ్డాడు. తేడా పడి ఫస్ట్ దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి ఏమడిగాడు తెలుసా? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అని అడిగాడు. కీర్తనలు 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, ఓకేనా? నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఈ స్పర్శ దావీదుకుంది కానీ సౌలుకు లేదు. వివేకం లేని నాయకుడు 1కి 2 సార్లు అభిషేకం చేసినా పోగొట్టుకుని నిష్ప్రయోజకుడైపోయాడు. కాబట్టేగా అతను తొలగించి దావీదుకు పట్టాభిషేకం చేసింది దేవుడు. ఇప్పుడు అర్థమైందా వివేకం యొక్క విలువ? వివేకం యొక్క విలువ అర్థమైందా? ఒట్టి అభిషేకం మాత్రం, శక్తి మాత్రం ఉంటే చాలదు. దేవుడు అనుగ్రహించే వివేకం కూడా ఉండాలి. కత్తు, కటార్లు, ఆయుధాలు, మందుగుండి సామాగ్రి ఉండగానే సరికాదు. తుపాకీ పేల్చే పద్ధతి వివేకంగా పేల్చకపోతే అటు కాదు ఇటు పగిలిద్ది. ఎంత డేంజర్ అనుకున్నా. శత్రువుల మీద ప్రయోగించే విధానంలో, పద్ధతిలో ఏమాత్రం తేడా వచ్చిందో అటు కాదు ఇటు ఎఫెక్ట్ అయ్యిద్ది.
సామాగ్రి ఉండగానే సరికాదు. మొన్న అడవిలోకి పోతే బాణం ఉంటుంది కదా, బాణం, దాన్ని నాకు ఇచ్చి దాన్ని ప్రయోగించే పద్ధతి చెబుతున్నాడు. ఇది జాగ్రత్తగా ప్రయోగించకపోతే మనకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పాడు. ఆయుధమే, దాన్ని ప్రయోగించే పద్ధతి తెలియకపోతే మనం దెబ్బతింటాం. సో ఆయుధాలు ఉండగానే సరికాదు, అభిషేకం ఉండగానే సరికాదు, శక్తి ఉండగానే సరికాదు. అక్కో అయిపోయింది కోటం, లే స్తోత్రం చెప్పు. చిన్నగా ధ్యాన ముద్రలోకి వెళ్తున్నాం. ఏముండాలి పెద్దగా? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. మీరు గొర్రె పిల్లలు తల్లి, మీరు గొర్రె పిల్లలు నాన్న. మీకు ఎదురున్న ఈ తోడేళ్ళు, ఆ తోడేళ్లను ఎదుర్కొని తిప్పికొట్టాలంటే మీ సొంత సామర్థ్యం సరిపోదు. అందుకే నా ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపుతున్నానన్న అదే ప్రభు అపోస్తల కార్యం 1:4 యెరూషలేము నుండి వెళ్ళొద్దు, వెళితే అయిపోతారు. ముందు నేను ఇచ్చే శక్తి పొందుకోండి, నేను ఇచ్చే అభిషేకం పొందుకోండి, నా ఆత్మను మీకు ఇస్తాను. వివేకవంతులవుతారు, శక్తివంతులవుతారు, జ్ఞానము తెలివి స్వతంత్రించుకుంటారు. అది పొందినాక పొందాను, అది పొందిపోయి కదా విస్తారమైన ఆత్మల గెలుచుకొచ్చింది. దేవుని కొరకు ఘనమైన కార్యాలు సాధించింది. అందుకే చెప్తున్నా, ఆత్మ అభిషేకం మాత్రమే కదా, ఆత్మ నడిపింపు కూడా మనకు ఉండాలి. దేవునికి మహిమ. ఈ నడిపింపు మీద మంచి పాట ఉంది. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. హల్లెలూయా. ఎంత మంచి మాట. నీవు నన్ను, అసలు నోరు తెరిచి పాడన్నమ్మా. నేను బా ఇంకో పాట పాడేదా, ఇంకో పాట, అది కూడా సూపర్. పరిమళించెనే నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే, పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను
నడిపించుతున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని నోరు తెలిసి పాడితే కాస్త అభిషేకం వచ్చిందండి సాగిలపడి కాస్త ఆత్మను పొందుకుంటారు శక్తి పొందుకుంటారు సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసదా సాగిలపడి నమస్కారము చేసేదా పైకి లేచి నిలబడ. ఈరోజు రెండవ మాటగా ఈ మాట కూడా అడుగు దేవుణ్ణి. నీ ఆత్మశక్తి బలం మాత్రమే కాదు ప్రభు, నీ నడిపింపు కావాలి, నీ వివేకం కావాలి, నీ తెలివి కావాలి, నీ జ్ఞానం కావాలి. నేను వట్టి సుంటను ప్రభు, నేను మొద్దును, నాకు తెలివి లేదు, పిచ్చోడ్నే. అడుగు, ఫీలింగ్ లేకుండా అడుగు. దేవుని ముందు ఓవర్ యాక్షన్ చేయబాక, దేవుని ముందు తెలివితేటలు ప్రదర్శించవాకు, దేవుని ముందు జ్ఞానిలాగా నటించవాకు. అడుగు, నా ఇల్లు చక్కబెట్టుకోవడం చేతగాల, సంఘాన్ని చక్కబెట్టడం చేతగాల, క్రమంగా ఎదుట నడుచుకోవటం చేతగాల, ఎదుటి వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలో చేతగాల. నాకెవరు నేర్పుతారయ్యా? నాకెవరు ఇస్తారు తెలివి? నాకెవరు ఇస్తారు జ్ఞానం? నా చిన్న కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం చేత కాలేదు. నలుగురు మనుషులు ఏం బ్యాలెన్స్ చేయగలుగుతాను నేను? నా చిన్న కుటుంబాన్ని భద్రం చేయడమే చేత కాలేదు నాకు. నా వారికి సమాధానం చెప్పడమే చేత కాలేదు. సమాజంలో నేనేం చెల్లుతాను ప్రభువా? సమాజంలో నేనేం పనికి వస్తాను ప్రభువా? నువ్వు నన్ను నడిపించు. నాకు వాక్కు నీవు, తెలివి నీవు, జ్ఞానం నీవు, వివేకం నీవు, నడక నేర్పు. నడక నేర్పయ్యా. నీవు నేర్పకపోతే నాకు రాదయ్యా, నాకు తెలివి లేదయ్యా. కన్నీళ్లతో అడుగా. బాగు చేద్దామని పాడు చేసుకునే టైప్ అయ్యా నేను. మేలు చేసుకుందామని కీడు చేసుకునే టైప్ అయ్యా నేను. కడదామని పడగొట్టుకునే టైప్ అయ్యా నేను. తెలివి లేదయ్యా. పిచ్చివాడిని ప్రభువా, పిచ్చిదాన్ని ప్రభువా, వెర్రివాడిని ప్రభువా, వెర్రిదాన్ని ప్రభువా. నా తండ్రివి, నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభుడు. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మవు నీవు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు నీ అందే గుప్తమై ఉన్నవి ప్రభు. నీ దగ్గర ఉన్నాయి ప్రభు, నీ దగ్గర ఉన్నాయి ప్రభు. తెలివి పుట్టించగలవు నువ్వు, భయభక్తులు పుట్టించగలవు నువ్వు, వివేకాన్ని పుట్టించగలవు నీవు. చంచల మనస్కులకు జ్ఞానాన్ని గ్రహింపజేయగలవు. వెర్రివారిని మహాజ్ఞానులుగా, బలహీనులను బలవంతులుగా చెయ్యగలవు నువ్వు, చెయ్యగలవు నువ్వు. చేపలు పట్టే వాళ్ళ ద్వారా పలికించిన మాటల్లో ఈరోజు యూనివర్సిటీలు వెలిసినాయి. ఓ దేవా, చేపలు పట్టే వాళ్ళు పలికిన మాటలు నీ ఆత్మ ద్వారా వాటిని పరిశోధించడానికి కాలేజీలు, యూనివర్సిటీలే వెలిసినాయి ప్రభు. నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా. నాతో స్ట్రైట్గా మాట్లాడావు, ముక్కుసూటిగా మాట్లాడావు. ఒకటొకటి నేర్పుకొస్తున్నావు. ఒకటొకటి పాఠములు నేర్పుతూ ఉన్నావు.
నీకు స్తుతి స్తోత్రం. ఏదో తెలుసు అనుకున్నాను, ఎంతో తెలుసు అనుకున్నాను, నేను పర్వాలేదులే అనుకున్నా, కానీ నాకు ఏమీ తెలియదు. జీవితంలో ఎలా ముందుకెళ్ళాలని ప్రయత్నాలు చేసి ఎదురు దెబ్బలు తగిలి బోర్ల పడ్డట్టు అయిపోయింది నా బతుకు. ఎంత ముందుకెళ్దాం అనుకున్నా అంత వెనక్కి పడిపోయా. చెప్పుకో దేవునికి, ఎంత ముందుకెళ్దాం అనుకున్నాను అంత వెనక్కి పడిపోయాను. ఇటు భౌతిక జీవితంలో నా చేత కాలేదు, ఆత్మీయ జీవితంలో చేత కాలేదు. ముందుకు వెళదాం అనుకుని వెనక్కి పడిపోయాను. చెప్పుకో విశ్వాసి, సేవ కూడా నువ్వు కూడా చెప్పుకో. సేవలో ముందుకెళదామని నానా బాధలు పడి ముందుకు వెళ్ళటమే వెనక్కి జరిగిపోతున్నాయి, వెనక్కి వాలిపోతున్నాయి. వాసు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి స్తోత్రం. కాపురాన్ని కట్టుకోవాల్సింది కూల్చుకున్నాను ప్రభు, కాపురాన్ని నిలబెట్టుకుందామని కూల్చుకున్నాను, బిడ్డల కాపురాన్ని నిలబెడదామనుకొని కూల్చుకున్నాను. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నాను ఉంది, జ్ఞానవంతురాల్ని జ్ఞానవంతుడు అనుకొని ఫీల్ అయ్యి ఇల్లు కూల్చుకున్నానయ్యా. అర్థమైంది నా బతికేందో నాకు తెలియదు, సిగ్గుపడుతున్నా. నిన్ను ఆశ్రయిస్తున్నాను, కృపనివయ్యా, నన్ను నడిపించయ్యా. ప్రార్థన. స్తోత్రం. సర్వోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. మాట్లాడే దేవుడవు నీవు నా ప్రభువా, నీకు వందనాలు. ఈ ప్రత్యేక ప్రార్థనా కోటాల్లో ఈ దినమున నా ప్రభువా, ఈ గడియను మీద ఆశ నిలబెట్టి మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నందుదరని, శక్తితో మాత్రమే గాక నా ప్రభువా, ఇదిగో వివేకముతో వివేచనతో నాయన అడుగులేయాల్సింది. సంసోను నా ప్రభువాని శక్తిని పొంది ఉన్నాడు. దాగోను దేవత యొక్క నా ప్రభువా, ఇదిగో శత్రువును కోల్చగల శక్తి ఉన్నప్పటికీ కూడా కళ్ళు పోగొట్టుకొని వెలుగును పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అయా తన ప్రాణమును పోగొట్టుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మేమందరము కూడా వివేకముతో నడుచున్నట్లు పరిశుద్ధాత్మడ మీరు మమ్మల్ని నడిపించండి. ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. నడిపింపుని కోల్పోయి మనుషులతో వ్యవహరించడం చేతగా కొంతమందిని రక్షించలేకపోయాం. రక్షించబడిన వ్యక్తులను ఇదిగో నాయన పోగొట్టుకున్నాం. కుటుంబాలను కట్టుకోలేకపోయాం ప్రభు. ఇదే నాన్న మా దోషాలు క్షమించండి, మా అపరాధాలను క్షమించండి. నీ అభిషేకంతో పాటు వివేచన కూడా మాకు అనుగ్రహించండి ప్రభు. నీ ఆత్మ నడిపింపు ప్రతి ఒక్కరికి, నాకు మా అందరికి కూడా దయచేసి నీ పనిని సంపూర్తిగా చేయడానికి కావలసిన ఆ అభిషేకమును, కృప, నడిపింపును కూడా మా అందరికి కూడా దయచేసి నాయన మమ్మల్ని బలపరిచి నీ సేవలో వాడుకోమని, కావలసిన క్రొత్త తైలముతో మా తలంటి మమ్మల్ని బలపరచమని, దాసులు కూడా ఇంకా దీవించినంతలో అభిషేకము దయచేసి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా ఒకసారి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కోట అయిపోయిందనే విషయం ఏంటంటే, దావీదన్న నిలబడ్డ ఈ అంశం చెప్పేవాడు, ఈ అంశమే మీకు అందించేవాడు. నన్ను చూసి ఇక నేనే మాట్లాడతానని నాకు అప్పచెప్పాడు. దేవునికి మహిమ. ఓకే, ఏదైనా దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడు ఆ మాట పలికించాడు. దాని విలువను గుర్తెరిగి మీరు జాగ్రత్తగా దాన్ని స్వీకరించి మీ ప్రార్థనలో దేవుణ్ణి ఈ విషయాలు క్లియర్గా అడగండి. శాంసంగ్ చివరికి విషయం తెలుసుకొని పశ్చాత్తాప్తుడై శత్రువుల మీద పగ తీర్చుకోవాలని అడిగినప్పుడు మళ్ళా దేవుడు వివేకం ఇచ్చి ఎలా తీర్చుకోవాలో ఐడియా దేవుడే ఇచ్చాడు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్ల మీద ఒక్క మారే పగ తీర్చుకోన నిమ్మయ్యా అని అడిగితే ఎలా తీర్చుకోవాలో అప్పుడప్పుడు ఆ వివేకం ఇస్తే, అనుకూలత ఇస్తే, వెళ్ళి గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను కొడితే మొత్తం కొలాప్స్. చూసారా? అట్లా అంటాడు, అంతే మనకు మెరిసిద్ది.
యేసయ్య అట్ట అంటాడంతే. నీకు అర్థం కాని గలిబిలి గందరగోళానికి అట్ట అంటాడంతే. మేధావులకు అందనంత జ్ఞానం నీకు అందుద్ది. నువ్వు వేసిన అడుగు చూసి మేధావులు కూడా మతిపోయిద్ది. ఎట్లా సాధ్యం రా అని చిట్టికేస్తే అయిపోయింది. జ్ఞాన వివేకములకు ఆధారం ఆయన. భౌతికంగానే ఆత్మీయంగానైనా రెండిటికి చాలినవాడు. సభ్య సమాజంలో కూడా నువ్వు అడుగు ఎత్తుగాడ వేస్తే ఇక దాన్ని చిత్తు చేయలేడు ఎవడో, అవతలోడు అయిపోవాల్సిందే. ఇటు అటు రెండు విషయాల్లో కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకుందాం. సాయంత్రం పెందలాడొద్దాం. ఖాళీ ఉంటే ఒట్టిగా ఉండకండి, రైల్లో గడపండి. మన నిబంధన గుర్తుంది కదా, ఏంటి? ఇంకా సెల్లు మళ్ళా లైవ్ వచ్చినప్పుడే ఇక దాని జోలికి పోకూడదు. ఎంతమంది నిబంధనలు నిల్చున్నారు? చేతులు ఎత్తండి. నిజంగానా? చేతులు ఎత్తండి, సరిగ్గా ఎత్తండి. సగం చేతులు ఎత్తలేదు. రైట్, నిబంధనలు నిల్చున్నారు కదా. ఎంత ఫ్రీగా ఉంది ఇప్పుడు. దరిద్రం పోయిండ్లా, హాయిగుండ్లా, ప్రశాంతంగా ఉండలా, మస్తు ఖాళీ టైం దొరకట్లా, ఏం చేయాలో కూడా తోసట్లే కదా. అంత ఖాళీ టైం. అదే సెల్ రన్నింగ్లో ఉంటే అసలు కుదరట్లేదు, బిజీ బిజీ. ఏందో అంతసేపు పొడిచే పోటు ఏమి లేదు. దాన్ని చూసి ఇప్పుడు మస్తు ఖాళీ. హాయిగా వాక్యం చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మనసారా యేసయ్యతో మాట్లాడుకోవచ్చు, పాడుకోవచ్చు. నీ ఇష్టం. ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. సర్వోన్నతుడా, కుమారుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. తెచ్చిన నూనె కోసం, ఎలాంటి అనారోగ్యం ఉన్న యేసుక్రీస్తు నామములో లైవ్ లో ఉన్న కలుగును గాక కోసం, శోధనల వారి చేతనొచ్చిన నూనె కూడా మీరు రక్తంగా మార్చండి. లైవ్ లో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారు, అందరి రోగములు, సమస్యలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. ఆమేన్. అవన్నీ తొలగిపోవాలి. శోధన నుండి యేసు నామములో విడుదల పొందును గాక. ఈ యొక్క కూటంలో జూమ్ యాప్ ద్వారా ఏకీభవిస్తున్నారు, యూట్యూబ్ లో చూస్తున్న వారు కూడా యేసు నామములో స్వస్థత పొందును గాక. ఈ ప్రార్థనా స్థలములో మందిరాలలో నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, స్వస్థపరచండి, ఆరోగ్యమును దయచేయండి, శాంతి సమాధానాలు దయచేయండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. వారు చేస్తున్న పనుల్లో తోడయుండి దీవించండి నాయన. ప్రయాణాల్లో భద్రతను దయచేయండి. క్షేమంగా తీసుకొచ్చారు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. వెళుతున్నప్పుడు తోడయుండి క్షేమంగా భద్రంగా నాయన వారిని గృహాలకు చేర్చండి. ఈ సాయంత్రం వేళదిగో సమయానికి సమకూడినట్లు కృప అనుగ్రహించండి. ముందున్న కోటాలు సమస్తం ఈ మహిమ కొరకు జరిగించండి. మంచి వాతావరణాన్ని కూడా మీరు అనుగ్రహించండి. మీకే స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు, ఈ పరిచర్యకు, ఈ సమయమందు ఇక్కడ నిలిచిన అందరికి కూడా ఆత్మ నడిపింపునిచ్చి దేవుని సేవలో వాడుకొనును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న వారికి, జూమ్ యాప్లో ఉన్న వారికి కూడా వందనాలు. జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వెళ్ళకి సాయంత్రం అందరూ 7 గంటలకల్లా పెందల కాడ సమకూడండి. అలాగని ఇక్కడ ఉండేవారు కూడా ప్రార్థనలో గడపండి. మీ పిల్లలను, ఆ బ్యాగులను, మీ సెల్ ఫోన్లను, మీ విలువైన వస్తువులన్నింటినీ కూడా మీరే భద్రం చేసుకోనండి. జాగ్రత్తగా ఉండండి. కోట ముగించబడింది.